6వ ఎపిసోడు. అయితే కొందరి దురదృష్టానికి కారణం అన్నమాట. అదేంటి, మీరు ఉంటేనే ఇంకా ఇప్పుడు ఇలా ఉన్నాను నేను, మిమ్మల్ని తలుచుకుంటూ ధ్యానిస్తూ. ఎందుకులేండి, ఉద్వేగాన్ని ఎంతో అణుచుకుంటూ అన్నాడు మధు. అతడికి ఈ ఒంటరితనం, ఈ చల్లదనం, కారులోంచి దూసుకొచ్చే గాలి, పక్కన పార్వతి, నిగ్రహించుకోలేని పరిస్థితి అది. పార్వతిని తన ఒడిలోకి లాక్కొని నేనున్నాను అన్ని వేళలా అని చెప్పబుద్దేస్తోంది. కానీ హద్దు మీరితే ఎంత ప్రమాదం. తను మనిషే. పార్వతి సమక్షం అతను ఎప్పుడూ బలహీనుణ్ణి చేస్తుంది. ఏది దారి? పార్వతిని తీసుకుని ఈ కారులోనే ఇలాగే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి హాయిగా అక్కడ. పార్వతి అస్పష్టంగా గొణిగాడు. ఆపండి మధుబాబు, మా ఇల్లు వచ్చేసింది. ఇల్లు రాకపోతే తన పరిస్థితి ఏ రీతిగా ఉండేదో చెప్పడం కష్టం అని అనుకున్నాడు మధుబాబు. కారులోంచి దిగిపోయి నమస్కారం చేస్తూ, రేణుకకి పెళ్ళైపోయింది కనుక ఆవిడ స్థానంలో మిమ్మల్ని నిలుపుకుంటున్నాను, వస్తానే మరి. ఓకే, థ్యాంక్స్. వెళ్ళిపోయాడు మధు. పొద్దున్న నాగమ్మ, కావేరి, రంగనాథం కలిసి మహాలక్ష్మి కోవల్కి వెళ్దాము అని అనుకున్నారు. తయారవుతున్నారు. ఆ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పార్వతి ఒంట్లో కులాసాగా లేదు. కడుపంతా నొప్పిగా ఉంది, చాలా గాబరాగా ఉంది. ఆ మాటే నాగమ్మతో చెప్పి, మీరుండండి, నాకేదో భయంగా ఉంది అంది పార్వతి. ఏమిటో రాణి, భయం ఏంటి? ఉద్యోగం చేస్తున్నావు, చదువుకున్న దానివి. అయినా 3వ నెలకి నొప్పులొచ్చి పిల్లాడు పుడతాడు అని అనుకున్నావా? కాస్త మజ్జిగ దాగు, అదే తగ్గుతుంది. అంత హాస్యంగా తీసి పారేసింది ఆవిడ. పార్వతి ప్రతి చిన్న విషయం గోరంతలు కొండంతలు చేస్తుందని నాగమ్మ ఉద్దేశం. ఒక్కతే పిల్ల కావడం వల్ల అంత అపురూపంగా పెంచారు ఈ అమ్మాయిని అనుకుంది ఆవిడ. స్నానం చేసి అటువైపు వచ్చిన రాజారావు, ఏమిటమ్మా గొడవ అని అడిగాడు. ఏముంది నాయన, మనమంతా వెళ్ళిపోతున్నామని నీ భార్యమ్మడికి కాస్త కుళ్ళుగా ఉన్నట్టుంది. నెప్పులట, కాస్త దానికే ఇంత గాబరా ఏమిటమ్మా? మేమెరగము ఆ కాలంలో అని అంటున్నాను అంతే. ఒక్కతే కూతురు కదమ్మా, అపురూపంగా పెంచారు, అందుకే పాపం హడావిడి. అయినా 3వ నెలకే పిల్లాన్ని ఎత్తుకోవాలనుందా రాణిగారు? వెటకారంగా నీలేసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. మరో గంటకు అందరూ పార్వతిని వదిలేసి వెళ్ళిపోయారు. రాజారావు వెళ్ళిపోయే ముందు అతన్ని గదిలోకి పిలిచి బ్రతిమలాడింది. మీరు ఈ రోజుకు ఉండిపోండి, నాకేదో భయంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలేమో. వికటంగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజారావు. పార్వతికి ఒక్క పెట్టున దుఃఖం వచ్చేసింది. కాసేపు ఏడ్చేసి కళ్ళు తుడుచుకుని తన కర్తవ్యం ఏంటో గుర్తు తెచ్చుకుని ఆసుపత్రికి వెళ్ళాలి అనుకుంది. ఆఫీస్కి సెలవు చీటీ రాసింది. ఎలాగో అలా లేచి పక్కింటికి వెళ్ళింది. ఒక నిశ్చయానికి వచ్చి సుభద్ర పిల్లాడికి పాలు పడుతోంది. ఏమిటండి పార్వతి, అలా ఉన్నారే? ఒంట్లో బాగాలేదండి, ఆసుపత్రికి వెళ్ళాలి. వెళ్దామా అందావిడ. పాలు సరిగ్గా అందలేదని కుర్రాడు గోలబెట్టాడు. మీరు పని కానివ్వండి, లోపల నేను ఫోన్ చేస్తాను. మధుకే ఫోన్ చేయాలి. రేణుక హనీమూన్కి వెళ్ళింది. హలో, మధు పలికాడు. ఎవరు? మధు గొంతు. మధుబాబు, బాధగా ఉంది పార్వతికి, మళ్ళీ కడుపులో నొప్పి. ఏం కావాలి పార్వతి? మధు, త్వరగా రండి, నాకు ఒంట్లో బాగాలేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రావాలి. ఇక మాట్లాడలేకపోయింది పార్వతి. సుభద్ర లేచి పిల్లాన్ని పక్క మీద పడుకోబెట్టి వచ్చింది. ఏమి, చాలా బాధగా ఉందా? అలా పడుకోండి. అలాగే, మీరు కూడా రండే నాతో మా ఇంటికి అంది. ఇంట్లోకి వచ్చి పక్క మీద పడుకుంది పార్వతి దేవుణ్ణి ధ్యానిస్తూ. పార్వతి వెంట సుభద్రమ్మ కూడా వచ్చింది. ఇల్లంతా వెతికి తాళం కప్ప చెవి తీసుకొచ్చి బల్లమే పెట్టింది. తన ఇంటికి వెళ్ళి కాస్త కాఫీ కలిపి తీసుకొచ్చింది. కాఫీ తాగండి, కొంచెం తగ్గుతుంది అంది సుభద్ర. పార్వతి లేచి కాఫీ తాగింది. మధు వచ్చేశాడు ఉరుకులు పరుగులతో. పార్వతి, ఏమైంది? సుభద్ర చెప్పింది. రండి మరి. మెల్లగా పార్వతి వెళ్ళి కారులో కూర్చుంది. మీరు రండి అంది సుభద్రతో. 2 ఇళ్ళు తాళాలు వేసి బాబుని ఎత్తుకొని వచ్చింది సుభద్ర. మరో 5 నిమిషాల్లో గణపతి నర్సింగ్ హోమ్కి చేరింది కారు. డాక్టర్ గణపతి మధుకి బాగా తెలుసు. వీళ్ళు వెళ్లే సమయానికి గణపతి లేడు. అతని అసిస్టెంట్ ప్రకాష్ రోగిని ఆసుపత్రిలో చేర్చుకున్నాడు. అతడు కొత్తగా చేరాడు గణపతి దగ్గర, అందుకే మధుకి తెలియదు.
లోపలికెళ్ళి రోగిని పరీక్షించి యువతలకు వచ్చాడు డాక్టర్ ప్రకాష్. డాక్టర్ ఏం చేస్తాడోనని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. మధు, సుభద్ర కూడా. మరో గంటలో అబార్షన్ అయిపోయింది అన్నాడు డాక్టర్ ప్రకాష్ మధు వంక చూస్తూ. ఆ చూపు ఎంత అసహ్యకరంగా ఉందో, ఎందుకు తనవంత అంత అసహ్యకరంగా చూస్తున్నాడు ఈ డాక్టర్ అర్థం కాలేదు మధుకి. చూస్తే చదువుకున్న వారిలాగా ఉన్నారు. మీరు చేయవలసిన పనివి ఏమీ బాలేదు. వెధవ తిరుగుళ్ళు తిరగడము, ఆడవాళ్లను బాధపెట్టడం, చిచి అంటూ 4 దులిపేశాడు మధుని. నిర్ఘాంతపోయాడు మధు. ఇంకో అసిస్టెంట్ డాక్టర్ హేమలత అప్పుడే వచ్చి విని అడ్డు వెళ్ళింది. నో డాక్టర్ ప్రకాష్, ఆగండి, ఆవేశపడకండి. ఈయన ఆవిడ భర్త కాదు, మీది పొరపాటు. రాజారావు గారని మీకు తెలిసే ఉంటుంది. పార్వతి రాజారావు గారి భార్య, ఈయన మధు వారి స్నేహితులు అంతే అంది. తెల్లబోయాడు ప్రకాష్. వెరీ సారీ మిస్టర్ మధు అంది స్నేహలత. ప్రకాష్ కూడా క్షమార్పణలు చెప్పుకున్నాడు. మధుకి ఏ మాటలేవి చెవిన పడడమే లేదు. ఎంత కష్టం వచ్చింది పార్వతికి, అదొకటి అతని మనసులో మెదులుతోంది. సుభద్ర పిల్లాడు గోల పెడుతున్నాడు. పార్వతి దగ్గరకు వెళ్ళి ఏం భయం లేదని చెప్పి మధు సుభద్రని ఇంటి దగ్గర దింపి రాజా ఆఫీస్కి వెళ్ళాడు. రాజా పనిచేసే ఆఫీస్కి వచ్చాడు మధు. వీధి గేటు దాటి లోపలికి వెళ్తుండగా ఎదురొచ్చాడు రాజారావు. పక్కనే కోలా ఉంది. కోలా పక్కన లేకుండా రాజా కనపడడమే లేదు అనుకున్నాడు మధు. ఎక్కడికో అత్యవసరమైన పని మీద వెళ్ళినట్టున్నారు ఇద్దరు. ఏంటి మధుబాబు ఇలా వచ్చారు? రాజా అడిగాడు గడియారం చూసుకుంటూ. సంగతి అంతా చెప్పి మీరు రండి అన్నాడు మధు. అర్జెంట్ పని మీద వెళ్తున్నాం, ఒక అరగంట పని, ఆ తర్వాత వస్తాను. సరాసరి ఆసుపత్రికే వచ్చేస్తాను అన్నాడు కంగారు పడిపోతూ. తప్పకుండా వచ్చేయాలి, ఈ సమయంలో మీరు పక్కనుంటేనే బాగుంటుంది. షూర్ తప్పకుండా వస్తాను, మీరు వెళ్ళిపోండి, మీకు అనవసరమైన శ్రమ. ఆసుపత్రిలో వాళ్ళంతా బాగానే చూస్తారులేండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు రాజా కోలాతో వెళ్ళిపోతూ, మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. ఆశ్చర్యపోయాడు మధు. రాజా లాంటి వ్యక్తికి పార్వతి లాంటి భార్య, చిత్రం అనుకున్నాడు. మధు మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడు. రాగానే కబురు తెలిసింది, పార్వతికి అబార్షన్ అయింది. చెలించిపోయాడు మధు. విషయము తెలిసిందే అయినా హృదయం బరువెక్కిపోయింది. కంట నీరు తిరిగింది. ఎలా పార్వతిని చూడడం? ఇలాంటి సమయంలో పక్క నుండి బాధను పంచుకోవాల్సిన వ్యక్తే లేడు. ఏమిటి చేయడం? తను వెళ్ళి ఎలా ఆమెను ఓదార్చడం? పార్వతిని చూస్తూ తను ఉత్త కబుర్లు, 4 ఓదార్పు మాటలు పార్వతికి శాంతిస్తుందా? తను దగ్గరుంటే భర్త దగ్గరన్నట్లు అవుతుందా? కానీ తనేనా వెళ్ళాలి. వెళ్ళకపోతే పార్వతి ఒంటరిదవుతుంది. ఆమెకెవ్వరూ లేరు అన్న భావం ఆమెకి కలగకూడదు. తనలాంటి స్నేహితుడు ఉండి కూడా అలాంటి భావన కలగనీయకూడదు ఆమెలో. రాజారావు లాంటి భర్త, ఇక లాభం లేదు. వెళ్ళి పార్వతి మనసుకు స్వాంతన కలగజేయాలి. కానీ అరగంటకు వస్తానన్నాడు రాజా. కాసేపు ఆగితే పార్వతిని చూడకుండా ఇంతసేపా? ఆగలేదు మనసు. వెళ్ళాలి, తప్పదు. స్పెషల్ వార్డుకి వెళ్ళాడు. గది నంబర్ 5 దగ్గర ఆగాడు. వెళ్ళండి, ఆవిడ చాలా బాధపడుతోంది. ఎవరూ రాకపోతే ఎలా? మీరు కూడా ఆలస్యం చేస్తే ఆడవాళ్ల పని అయినట్టే అంది అక్కడున్న ఒక ముసలి నర్సు గొణుక్కుంటూ. ఆ నర్సు తనని ఏమనుకుంటోంది? పార్వతి భర్త అనుకుంటోంది. ఏమిటి దారి? ఇంకా ఆగదలుచుకోలేదు. అతడు తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. ఎదురుగా నిస్త్రాణగా ఉంది పార్వతి. తలుపు చప్పుడుకి గుమ్మం వైపు తల తిప్పి చూసింది పార్వతి. మధు. ఆమె మనసు పరిపరి విధాలుగా పోయింది. మధు అంటూ అస్పష్టంగా గొణిగింది. ఎవరూ లేని నా ఒంటరి జీవితంలో మిగిలిన అత్యంత ఆర్తుడు స్నేహితుడు. ఈ కష్ట సమయంలో నా బాధను పంచుకునే ఒకే ఒక జీవి అని అనుకుంది. పార్వతి కళ్ళలో నీళ్లు వర్షంలా కారుతున్నాయి. రాజారావు రాలేదన్నమాట. ఆ సంగతి తెలుస్తూనే ఉంది. ఆశ్చర్యపడలేదామె. కానీ ఈ పరిస్థితిలో తోడు నీడలా మసలాల్సిన వ్యక్తి మొహం తిప్పేసుకున్నాడు. పొద్దున్నే తనంతా అడుక్కుంటే కూడా దయచూపని వ్యక్తి ఇప్పుడు వస్తాడా? ఉత్తమాట. ఏ రమణి కళ్ళ కైపులోనో మత్తెక్కి ఒళ్ళు మర్చిపోయి ఉంటాడు. కళ్ళల్లో నీరు వల్ల మధురూపం కనపడలేదు పార్వతికి. తనకు నచ్చిన పాట గుర్తొచ్చింది. కనుల నీరు నిండెనోయి
కాంచలేను నీ రూపం మధుబాబు అంది ఆప్యాయంగా. అంతవరకు అచేతనంగా గుమ్మం దగ్గరే నిలబడ్డ మధు ఒక్క ఊపులో వచ్చి పార్వతి పక్కకు కూర్చున్నాడు. చిన్న బల్ల మీద కూర్చున్నాడు. పార్వతి ఎలా ఉంది అన్నాడు చాలా ధైర్యాన్ని పుంజుకొని. పార్వతి చేయి జాపింది. ముందుకు వంగి ఇంకా మంచం దగ్గరికి బల్ల జరుపుకొని పార్వతి చేతిని తన చేతుల్లోకి ముడుచుకున్నాడు. అంతా అయిపోయింది మధు అంటూ పార్వతి వెక్కి వెక్కి ఏడ్చింది. గుండెని ఎవరో పట్టి పీల్చినట్టు అయిపోయింది. ఇంకా ఊరడించలేక అలాగే చూస్తూ కూర్చుండిపోయాడు. కన్నీరు కారిస్తేనే మంచిది అని, కొంచెం ఆ భారం తగ్గుతుంది అనుకున్నాడు. ఇంకా దగ్గరకు జరిగి ఒక చెయ్యి పార్వతి తల మీద వేసి నిమురుతూ కూర్చున్నాడు. కొంచెం సేపటికి పార్వతి వెక్కిళ్ళు తగ్గాయి. పార్వతి, మిమ్మల్ని ఏడవవద్దు అని చెప్పే సాహసం నాకు లేదు, కానీ మీరు కాస్త ధైర్యం తెచ్చుకోవాలి. అసలే నీరసంగా ఉన్నారు. కాఫీ తాగుతారా లాలనగా అడిగాడు. తల ఊపింది ఆమె. రాజారావు వస్తా అన్నారు, కానీ ఆయన రారు, ఆయన సంగతి మీకు తెలియదు అంటూ మళ్ళీ దుఃఖంతో పొంగి పొర్లింది ఆమె కంట్లో నీరు. ఆమె ఏడుపు మధు తట్టుకోలేకపోతున్నాడు, కానీ పైకి చాలా గుండెనెబ్బరం చూపేస్తున్నాడు. పార్వతి ఏంటిది, మీరు చాలా ధైర్యవంతులు అని అనుకున్నానే. వద్దొద్దు ఏడవకండి. ఆమెను సముదాయించాడు. చూడండి ఒకసారి ఇలా అన్నాడు. కళ్ళు తుడుచుకొని చూసింది. నా కోసం బ్రతకాలి మీరు. ఇలా నీరసపడితే ఎలాగా? నా కోసం బ్రతికి తీరాలి ఆవేశంతోనే అనేశాడు మధు. మీకోసమా? ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అడిగింది. అవును, మీరు ఒంటరి దాన్ని అని అనుకోకండి. ఎప్పుడు పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాను పార్వతి. ఎవరి కోసమని ఇంత శ్రమ తీసుకున్నాను? నా నెచ్చల కోసం. పార్వతి చిన్నగా నవ్వింది. నిజం. ఎందుకోసం ఇతను ఇంత శ్రమ తీసుకుంటున్నాడు? తన కోసం. తన ఒకే ఒక మిత్రుడు. కన్నీళ్లు బలవంతాన దిగమింగుకుంది పార్వతి. సర్దు కూర్చుంది. మీ అన్నయ్యకు ఉత్తరం రాయమన్నారా? వద్దండి, బయలుదేరి వచ్చేస్తాడు, ఏదో మునిగిపోయిందని. రేపో ఎల్లుండే నేనే రాసేస్తాను. పుట్టే బాబు కూడా పుట్టకుండా పోయాడని. మళ్ళీ ఏడుపు ముంచుకొచ్చింది పార్వతికి. ఏమనగలడు మధు? అలాంటి బాధ ఆమెది. కడుపు కోత. ఇంత దగ్గరగా ఆడవాళ్ళు బాధపడుతుంటే చూడలేడు అతను. సరేలేండి, ఇంకా మీరు వెళ్ళి భోంచేసి రెస్ట్ తీసుకోండి. ఆ చూపుకి కరిగిపోయాడు మధు. ఆరాధన, ప్రేమ, భక్తి, స్నేహం అన్నీ కలగలిపి రంగరించి ఆ చూపుల్లో అతనికి అందించింది పార్వతి. బలవంతాన చూపులు తిప్పుకొని సెలవు తీసుకొని వెళ్ళిపోతుండగా నాగమ్మ, కావేరి వచ్చారు. ఏంట్రానే, ఎంత ఘోరం, ఎంత ఘోరం, మాకు తెలియనే లేదే. సుభద్ర చెప్పగానే వచ్చేసామంటూ సుడిగాలిలాగా వచ్చింది ఆవిడ. నాగమ్మ మాటలకి పార్వతి ఏమీ సమాధానం చెప్పలేదు. ఏమిటంటున్నాడు ఈయన అంది నాగమ్మ వెళ్ళిపోతున్న మధుని చూపించి. మీ అబ్బాయి గారితో మాట్లాడారట, ఆయన వస్తాను అని అన్నారట. వస్తున్నాడా? నా నాయన, వాడి బాధ్యత వాడికి తెలుసు. పార్వతి ప్రశ్నలతో విసిగించి విశ్రాంతి లేకుండా చేసింది నాగమ్మ. కావేరి వేసిన ప్రశ్నలన్నీ మధు గురించి, అతని వయసు, పెళ్లి మీద అభిప్రాయాలు ఎలాంటివే. ఆ రోజంతా రానేలేదు రాజారావు. సాయంత్రం 6 గంటలకు మధు వచ్చాడు. ఎలా ఉంది ఒంట్లో? బాగానే ఉంది. పొద్దుట మీ వాళ్ళు ఎంతసేపు ఉన్నారు? 1 గంట. రాత్రి మీకు సహాయంగా ఎవరు పడుకుంటున్నారు? కావేరి వస్తాంది. రాజారావు గారు రాలేదు కదూ? మధు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం ఇద్దరికీ తెలుసు. రాలేదు. విచారంగానే అంది. ఏదో ముఖ్యమైన పని ఉంటుందిలే సర్ది చెప్తూ అన్నాడు. భలేవారే, నాకు చెప్తున్నారా? నాకు తెలుసు, మభ్య పెట్టకండి. ప్రసంగం మార్చేశాడు మధు. ఎన్ని గంటలకు వస్తారు కావేరి గారు? 8 వచ్చేస్తుంది. ఆవిడ వచ్చాకే నేను వెళ్తాను. మీకేమైనా పని ఉంటుందేమో? నాకేం పనిలేదు. మీ సమక్షంలో ఉండడం కన్నా నాకు అసలు విశ్రాంతి ఏమీ దొరకదు. అలా మాట్లాడకండి వారించింది పార్వతి. చిన్నగా నవ్వాడు మధు. కావేరి వచ్చేసింది. సమయం 7:15. మధు ఉంటాడని పసిగట్టే కావేరి ముందు వచ్చేసిందని పార్వతికి అనుమానం. కావేరి రాగానే మధు లేచి నిల్చున్నాడు. అదేంటి, మీరు వెళ్ళిపోతున్నారా? నేను వచ్చాననే అంది నవ్వుతూ కావేరి. అబ్బే లేదండి. మరి కూర్చోండి కాసేపు, నాకు కాలక్షేపం. ఏమనలేక కూర్చుండిపోయాడు మధు. ప్రశ్నలతో ముంచెత్తేసింది కావేరి.
అతన్ని చూపులతో తాగేస్తూ మాట్లాడేస్తోంది. ఆవిడ దాటికి తట్టుకోలేకపోతున్నాడు మానవుడు. పార్వతికి లోపల నవ్వు. మధు అవస్థ చూసి, ఇంక వెళ్తానండి, చాలా అర్జెంట్ పనుంది అంటూ అటు ఇటు చూడక దాటుకున్నాడు మధు. ఇదేమిటో రాణి, ఇంత పిరికివాడేంటి మీ రేణుక అన్నయ్య? అంతేనా, ఏమో అనుకున్నాను అంటూ విరగబడి నవ్వింది. ఏమీ అనలేక చిరునవ్వు నవ్వింది పార్వతి. రాత్రి ఆసుపత్రిలో 2 చనిపోయారు. వాళ్ళ ఏడుపులు. రాత్రంతా నిద్రలేదు పార్వతికి. నర్సు వచ్చి 2 స్లీపింగ్ టాబ్లెట్లు ఇచ్చింది. దాంతో కొంచెం ఎక్కువసేపు పడుకుంది. ఈ లోపల కావేరి ఇంటికి వెళ్ళిపోయింది. పొద్దున్న నుంచి 2 సార్లు ఫోన్ వచ్చింది. మధు గారట, మీకు చేశారు, ఇదిగో ఆయన నెంబర్ అంటూ నర్సు ఇచ్చింది. ఆ నెంబర్ తనకు తెలుసు. నేను బాగానే ఉన్నానని ఆయనకు ఫోన్ చేసి చెప్పండి మీరే అంది పార్వతి. 11 గంటల వేళ సుభద్ర వచ్చింది. నిన్న బాబు గొడవ చేశాడు, అందుకే రాలేపోయాను. ఎలా ఉన్నారు, ఏమన్నా తగ్గిందా నీరసం అంది సుభద్ర. పర్వాలేదు, బాగానే ఉన్నా అంది పార్వతి. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, అడగగానే నాతో పాటు వచ్చారు అంది పార్వతి. అయ్యో, ఎరుగు పొరుగు అంటే ఆ మాత్రం చేసుకోమా అంది సుభద్ర. రాత్రి మీ దగ్గరకు వచ్చి పడుకుందాం అనుకున్నా, కానీ మీ అత్తగారు అన్నారు కావేరి వెళ్తుందిలే, నువ్వు అక్కర్లేదని. దాంతోటే మానేశా. మావారు కూడా ఒప్పుకున్నారు మీ దగ్గరకు వెళ్ళి పడుకోవడానికి అంది. పార్వతి కృతజ్ఞతగా చూసింది ఆమె వైపు. సుభద్రతో మాట్లాడుతూ ఉంటే రాజారావు వచ్చాడు. సుభద్ర పార్వతికి చెప్పి వెళ్ళిపోయింది. ఏంటి రాణి, ఏదో గొడవ చేసావట, ఇప్పుడు బాగుందా? నిన్న రాలేకపోయాను, ఆఫీస్లో గొడవగా ఉంది. ఈరోజు ఊరెళ్తున్నాను, మరో 10 రోజుల దాకా రాను, విశ్రాంతి తీసుకో. అన్నట్లు నీ పెట్టి తెరిచి 200 రూపాయలు పట్టుకుపోతున్నా. గుడ్ గర్ల్, 200 కూడబెట్టావే, పర్వాలేదు, నాకు అవసరానికి వచ్చాయి. మరి వస్తానే, ట్రైన్ టైం అయిపోతుందంటూ వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి వచ్చాడు. రోజు వచ్చి పడుకోమంటూ సహాయం కావేరికి చెప్పాను, సరేనా అంటూ వెళ్ళిపోయాడు. నిర్గాంత పోయింది పార్వతి. పెట్టి తాళం చెవి తన దగ్గరే ఉంది. అయినా పెట్టి తెరిచేసి డబ్బు తీసుకుపోతున్న అతన్ని చూసి ఒక్క క్షణం ఏవగించుకుంది. పురిటి ఖర్చు కోసమని నెలకింతని కొన్ని నెలల నుండి కూడబెడుతున్న డబ్బది. ఎంతో ఖర్చు ఉంటుంది, ఉపయోగానికి వస్తుంది అని అనుకుంటే ఇలా అయింది అని ఎంతో బాధపడింది పార్వతి. అన్నగారికి రాస్తే పంపుతాడు డబ్బు, కానీ ఆ డబ్బు వచ్చేసరికి కనీసం 10 రోజులైనా పడుతుంది. ఈ లోపల హాస్పిటల్కి డబ్బు ఇవ్వాలి, తను ఎన్నో మందులు కొనుక్కోవాలి. ఆలోచించడం మానేసింది. ఎప్పుడు మానేద్దాం అనుకుంటూనే ఉంది, కానీ ఎలా? ఇప్పుడు హాస్పిటల్కి డబ్బు ఎలా ఇవ్వాలి? ఆలోచించి తలనొప్పి వచ్చింది పార్వతికి. నర్సుని అడిగి తలనొప్పి మాత్రలు అడిగి కాఫీ తెప్పించుకొని తాగింది. వీటన్నిటికీ డబ్బు కావాలి. ఇప్పుడు కవరు కొనాలన్నా డబ్బు కావాలి, అన్నిటికీ డబ్బు కావాలి అనేది ఒకటే ఆలోచన పార్వతికి. అన్నగారికి వెంటనే ఉత్తరం రాయాలి అని అనుకుంది. ఇంతలో నర్సు వచ్చి, మీకోసం మధుసూదన్ గారు వచ్చారు అంది. పార్వతి అటు తిరిగేసరికి మొదొచ్చాడు. ఎలా ఉన్నారు? చిరునవ్వుతో వచ్చి పక్కనున్న బల్ల మీద కూర్చుంటూ తెచ్చిన పళ్ళు మరో బల్ల మీద పెట్టాడు. పొద్దున్న 2 సార్లు వచ్చారట కదా, బాగా నిద్రపట్టిందండి అంది పార్వతి. మంచిదే కదా, మధు పార్వతి వైపు చూస్తూ అన్నాడు. ఏం మంచి, రాత్రి ఇక్కడి నుండి 2 టపా కట్టేశారు స్వర్గానికి. నిద్ర లేదు నాకు. నా బాధ కన్నా బాధ ఎక్కువ పాపం వాళ్ళ బంధువులకి. అదా, రాత్రంతా మేల్కొని ఉండుంటారు. అవునా, భయం వేసిందా? ఆప్యాయంగా అడిగాడు. సిగ్గుపడింది పార్వతి. ఇంత వయసు వచ్చి భయం వేసిందని చెప్పడానికి. నిజానికి తను భయపడింది, కానీ ఏం చెప్తుంది అతనికి? భయమేమి లేదండి, మృత్యువంటే భయపడితే ఎలాగా, సహజమైనవి జరిగిపోతూనే ఉంటాయి అంటూ వేదాంత ధోరణిలో చెప్పింది. తర్వాత ఏవో కబుర్లు చెప్పుకున్నారు. మధు వెళ్ళబోతూ అడిగాడు, ఈరోజు సాయంత్రం కావేరి వస్తుందా? రావాలి మరి. పొద్దున్న తను వెళ్ళిపోయేటప్పటికి నేను నిద్రపోతున్నాను కదా, అందుకని లేపలేదు. సాయంత్రం రాను నేను, తల వంచుకొని అన్నాడు మధు. సరేలేండి, నర్సులందరూ మంచివాళ్లే, కాలక్షేపం బాగానే ఉంది, మీరేం బాధపడకండి. మీ ఫోన్ నంబర్ ఉంది, కావాలంటే ఫోన్ చేస్తాను, మొహమాట పడను. కానీ రేపు మీరు వచ్చేటప్పుడు ఒక కవరు కాసిన పుస్తకాలు తెచ్చిపెట్టండి చాలు ఈ సహాయం అంది వస్తున్న నవ్వు దాచుకుంటూ. తను తేలిగ్గా నవ్వేస్తూ కవరు పుస్తకాలు ఇప్పుడే తెచ్చిపెడతాను
అన్నాడు మధు. 5వ రోజున ఇంటికి పోతానంది పార్వతి. వీల్లేదన్నారు డాక్టర్లు. అక్కడే ఉండి విశ్రాంతి తీసుకోవాలి అన్నారు. పార్వతికి ఇంకా తప్పలేదు. అయినా అన్నగారు వచ్చేదాకా ఇక్కడే ఉండాలి అని అనుకుంది. రోజు మధు వస్తున్నాడు. మిగతా వాళ్ళ పుస్తకాల కాలక్షేపం బాగానే ఉంది. ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి వచ్చేశాడు రామకృష్ణ. అన్నగారిని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది పార్వతి. అయిపోయింది అన్నయ్య, కనీసం పాపను చూసుకొని బాధ మర్చిపోదామన్నా నా జీవితానికి వీల్లేదు. కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. కదిలిపోయాడు రామకృష్ణ. అతని కళ్ళల్లో కూడా నీరు గిర్రను తిరిగింది. ఆమెను దగ్గర తీసుకుని తల నిమురుతూ, ఊరుకో చెల్లి, ఊరుకో అన్నాడు. అంతకంటే ఏమంటాడు? కొంచెం సేపటికి వెక్కిళ్ళు తగ్గాయి. తెప్పరిల్లి పార్వతి కళ్ళు తెరుచుకుంది. చెల్లెలి పక్కనే కూర్చుంటూ సంగతులన్నీ అడిగాడు రామకృష్ణ. కొంతసేపటికి పార్వతి ఎన్నో విషయాలు చెప్పింది. మధు చాలా సాయం చేశారంటూ ప్రారంభించి రాజారావు డబ్బు తీసుకుపోవడం కూడా చెప్పేసింది. అరే, పెట్టి బద్దలు కొట్టి డబ్బు తీసుకుపోయాడా? అతనికి ఆశ్చర్యంగా ఉంది. పెళ్ళైనప్పటి నుంచి ఈనాటి దాకా ఒక్క ముక్క కూడా భర్త గురించి చెప్పని చెల్లి ఈనాడు అంతా వెళ్ళగక్కేసింది అంటే ఆమె సున్నితమైన మనసు ఎంత గాయపడిందో అర్థం చేసుకున్నాడు. చాలాసేపు అతను మాట్లాడలేదు. ఎవరు ఏం మాట్లాడి ఏం లాభం? ఏమీ చేసేది లేదు. అన్నయ్య, నువ్వు ఫోన్ చేసావా? నా గొడవ ఎప్పుడు ఉండేదే. మధుబాబు గారికి ఫోన్ చేయి, నువ్వు వచ్చినట్టు. అలాగే. ఫోన్ అందుకునే 10 నిమిషాల్లో హాస్పిటల్లో ఉన్నాడు మధుబాబు. హలో, ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకుంటామని అనుకోలేదు అన్నాడు మధు. వచ్చి రాగానే దిగులుగా నవ్వాడు రామకృష్ణ. చెల్లాయిని ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటే రానంటోంది. చూడండి, ఆఫీస్కి వెళ్ళాలట. ఆ ఉద్యోగం అంత ముఖ్యమా చెప్పండి? అన్నగారు చెప్పినట్లు మద్రాసు వెళ్ళి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటే మంచిది మీరు అన్నాడు మధు పార్వతి వైపు తిరిగి. అక్కడికి వెళ్తే మరీ బాగుండదు మనసు, ఇక్కడే బాగుంటుంది. బాల విహార్లో పిల్లలతో ఆడుకోవచ్చు. నాకదే ఆనందం ప్రస్తుతానికి. అది నిజమే అనిపించింది రామకృష్ణకి. కానీ రాజారావు బొత్తిగా మానవత్వం లేని మనిషిగా తయారవుతుంటే పార్వతికి ఆరోగ్యం దెబ్బతింటోంది. అతనికి ఏమీ తోచలేదు. అంతా కర్మ, అంతే. 10వ రోజున పార్వతిని ఇంటికి పంపించేశారు డాక్టర్. పార్వతిని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పింది డాక్టర్. మానకుండా మందులు వాడమంది. జాగ్రత్త, నేను చెప్పేది విన్నారుగా. ఆ విషయంలో అర్థమైంది కదూ, ఆ విషయంలో ఇంచుమించు జరగకూడదు అంది డాక్టరు స్నేహలతను సాగనంపుతూ. వినరాని విషయం చేదుగా అనిపించింది. వినేశాక పార్వతికి ఒళ్ళంతా తేళ్ళు జర్రెలు పాకినట్లుగా అయింది. జగుప్స. తన మీద తనకే అసహ్యం వేసింది. ఎంతో కష్టం మీద వచ్చే ఏడుపుని ఆపుకుంది. విషయం అర్థం చేసుకున్నాక దుఃఖం మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. ఈ 10 రోజుల్లోనూ సక్రమమైన ఆహారం, మందులు, వేళకు నిద్ర ఉండడం వల్ల మరి నీరసం అనిపించలేదు పార్వతికి. మరొక 2 రోజులు ఆగి రామకృష్ణ వెళ్ళిపోయాడు. ఎంత బ్రతిమిలాడినా రానంది పార్వతి. డబ్బుకి ఇబ్బంది పడొద్దన్నాడు. వీలైనంత మటుకు మందులన్నీ కొనిచ్చేసి అతను ఊరు బయలుదేరి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉద్యోగంలో చేరిపోయింది పార్వతి. ఆమెను చూసి షీలా మీనన్ మిగతా ఉద్యోగులు ఆరోగ్యంగా వచ్చినందుకు సంతోషించారు. కొన్ని రోజులు సెలవు తర్వాత పనిలోకి రావడం వల్ల ఎంతో హాయిగా ఉన్నట్టు అనిపించింది పార్వతికి. ఆ రోజు అర్ధరాత్రి రాజారావు వచ్చాడు. ఓ, నువ్వు ఇంట్లోకి వచ్చేసావా? నాకు కాఫీ కావాలి. తనే పెట్టించింది. ఆ తర్వాత నిద్ర కాగలేక ఆమె పరుపు తెచ్చి అత్తగారి పక్కన వేసుకుని ఆమె గదిలోనే పడుకుంది. కాఫీ తాగుతూ తల్లితో కబుర్లు చెప్తున్నాడు రాజారావు. పార్వతి నిద్రపోయింది. కాసేపటికి ఎవరో గుంజినట్టయి లేచింది. ఏమిటి ఇక్కడ పడుకున్నావు? రా గదిలోకి, పడుకుందు గాని అంటూ చెయ్యి పుచ్చుకొని గుంజాడు. నిద్రమత్తంతా వదిలిపోయింది పార్వతికి. రాను, నాకు ఒంట్లో బాలేదు, మీరెళ్ళి పడుకోండి అంది పక్క మీద ఒరిగిపోతూ. ఎంత పొగరు! లెమ్మంటుంటే నీకు కాదు, బుద్ధుందా లేదా? రా, మొండితనం చేయక. ఇందులో మొండితనం ఏమీ లేదు. దయచేసి నన్ను విశ్రాంతి తీసుకొనివ్వండి. నిజంగా ఒంట్లో బాలేదు, నన్ను విసిగిచ్చొద్దు నెమ్మదిగానే అంది పార్వతి. ఏ, ఒంట్లో బాలేక దుక్కలాగే ఉన్నావుగా, వస్తావా రావా? ఎన్ని మాటలేంటి? నేను రాను అంది పార్వతి. ఏంట్రాని? పక్కనే వేరే పరుపు మీద పడుకున్న నాగమ్మ పార్వతిని మందలించబోయింది.
మీరు ఊరుకోండి, ఇది మా సొంత విషయం అంది పార్వతి అత్తగారి వంక తిరిగి. ఎంత పొగరే దీనికి, నువ్వు అవతలికి పోమ్మా, దీని కండ కావరమేదో నేను అన్నుస్తా. ఆ క్షణంలో భర్త మీద ఎంత అసహ్యం వేసిందో పార్వతికి. కథ వచ్చే ఎపిసోడ్లో విందాం. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైక్లు ఇవ్వండి. లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి, మరి తప్పకుండా లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.